అన్స్టాపబుల్ షోలో బన్నీ ప్రోమోని ఇండస్ట్రీ ఆసక్తిగా గమనిస్తుందా? తన కో స్టార్స్ పై ఐకాన్ స్టార్ ఎలాంటి అభిప్రాయాలను బాలయ్యతో పంచుకున్నాడు? ఒకటి కాదు 2 ఎపిసోడ్స్ తో పుష్పరాజ్ ఎందుకు గేమ్ బజాయించాలని చూస్తున్నాడు? నందమూరి బాలకృష్ణ హోస్ట్ గా ఆహా ఓటీటీ ప్లాట్ఫామ్ వేదికగా రూపొందుతున్న అన్స్టాపబుల్ ఎంతటి సక్సెస్ఫుల్ టాక్ షోనో మనందరికీ తెలిసిందే. ఈ అన్స్టాపబుల్ తో బాలకృష్ణ సరికొత్త అభిమానులను సంపాదించుకున్నారు. ఈ ప్రోగ్రామ్ లో బాలయ్య ఎనర్జీ స్పాంటేనియస్ గా పంచులు ఆడియన్స్ ని ఆకట్టుకుంటూ ఉంటాయి. ఇప్పటి వరకు 3 సీజన్లు పూర్తి చేసుకున్న అన్స్టాపబుల్ 4వ సీజన్ ని రీసెంట్ గానే స్టార్ట్ చేసింది. తాజాగా రాబోతున్న ఎపిసోడ్ లో బన్నీతో బాలయ్య టాక్ షో ఉండనుంది. 2 ఎపిసోడ్స్ గా తెరకెక్కిన ఈ షో ఫస్ట్ పార్ట్ ఈ నెల 15న ఆహాలో స్ట్రీమింగ్ కానుంది. అయితే దీనికి సంబంధించిన ప్రోమోని ఆదివారం రిలీజ్ చేశారు. ఇందులో అల్లు అర్జున్ ని బాలకృష్ణ మై డియర్ ఫ్రెండ్ అండ్ బ్రదర్స్ అని పిలవడం, మీ మ్యాన్షన్ లో హౌస్ పార్టీ చేసుకుందామని బన్నీ చెప్పడం హైలైట్ గా నిలుస్తాయి. ఇక ఈ షోలో జాతీయ పురస్కారాల్లో ఉత్తమ నటుల లిస్ట్ లో మన తెలుగువారి పేరు లేకపోవడంతో అది రౌండప్ చేసుకుని ఇది కొట్టాలి అనుకున్నానని అల్లు అర్జున్ చెప్పడం కొంతవరకు ఓవర్ గా అనిపించింది. చిన్నప్పుడు అమ్మ నన్ను అన్ని వెపన్స్ తో కొట్టేదని, స్నేహారెడ్డి అనే వెపన్ వల్ల నేను మారానని చెప్పడం, తనకి రొమాన్స్ అంటే ఇష్టమని అనడం, ఇలా ఎన్నో ఇంట్రెస్టింగ్ విషయాలను ఈ షోలో పంచుకున్నాడు. ఇక ఇదే షోలో ఐకాన్ స్టార్ ని ఇరుకున పెట్టడానికి హీరోలపై తనకున్న అభిప్రాయాన్ని చెప్పమంటూ బాలయ్య అడగడం, దానికి తడుముకోవడం, ఓపెన్ గానే తన మనసులో మాట చెప్పడం, ఆ విషయాలేవి పైకి వినిపించకుండా నిర్వాహకులు సైలెంట్ మోడ్ లో పెట్టి క్యూరియాసిటీ క్రియేట్ చేయడం చకచకా జరిగిపోయాయి. చిరంజీవి మహేష్ బాబులతో తన అనుబంధం గురించి బన్నీ ఇందులో ఓపెన్ అయ్యాడు. ఇక అల్లు అర్జున్ తల్లి నిర్మల కూడా ఈ ఎపిసోడ్ లో గెస్ట్ గా కనిపించడం జరిగింది. మీరు పుష్ప 3 చేయండి, నేను అఖండ 3 చేస్తాను అని అల్లు అర్జున్ బాలయ్యతో చెప్పడం ద్వారా ఈ ప్రోమో ముగిసింది. టోటల్ గా ఈ ప్రోమో అందరిలో ఆసక్తిని పెంచింది. Carter Road, Mount Road, French Quarters, MG Road, HSR, Fountain House, Park Street, Barakamba. We've been here, we've been there, Veka's been just everywhere. మహేష్ రాజమౌళి ప్రాజెక్ట్ కి బడ్జెట్ ఆల్మోస్ట్ ఫిక్స్ అయిందా? గ్లోబల్ ఫిల్మ్ కి బిజినెస్ టార్గెట్ గా జక్కన్న ఎంత ఫిగర్ రౌండ్ చేసి పెట్టుకున్నాడు? విజేంద్ర ప్రసాద్ స్టోరీకి హాలీవుడ్ స్టైల్ మేకింగ్ అవుట్పుట్ ని దర్శకుడు తేగలడా? రాజమౌళి మహేష్ ప్రాజెక్ట్ వచ్చేడాది సెట్స్ మీదకి వెళ్ళబోతోంది. అయితే ఈ సినిమా ఇప్పుడు ప్రీ ప్రొడక్షన్ దశలో ఉంది. అందులోనూ బడ్జెట్ 900 కోట్లు అనుకుంటే ఆ లెక్క ఇప్పుడు 1200 కోట్లకు చేరుకుంది. ప్రొడక్షన్ కేవలం కేఎల్ నారాయణ చేతిలోనే కాకుండా బయటి ప్రొడక్షన్లు కూడా ఇన్వాల్వ్ అయ్యేలా కనిపిస్తున్నాయి. జాన్ విక్ లుక్ లో కనిపిస్తున్న ప్రిన్స్ ని హాలీవుడ్ ఆడియన్స్ ఎలా రిసీవ్ చేసుకుంటారో చూడాలి. తాజాగా రాజమౌళి ప్రాజెక్ట్ కి ప్రీ రిలీజ్ బిజినెస్ ఏ స్థాయిలో జరగాలో మేకర్స్ ముందుగానే ఫిక్స్ అయిపోయారు. ఈ ఫారెస్ట్ అడ్వెంచర్ థ్రిల్లర్ కి బిజినెస్ కనీసం 2000 కోట్లు టార్గెట్ గా పెట్టుకున్నారు. అప్పటి సిచ్యువేషన్ ని బట్టి అవసరం అనుకుంటే 3-4 వేల కోట్లను టార్గెట్ పెట్టుకున్నా ఆశ్చర్యపోనక్కలేదు. అంతర్జాతీయ నటీనటులు టెక్నీషియన్స్ ని ఈ సినిమా కోసం తీసుకుంటున్నారు. వరల్డ్ వైడ్ గా భారీ లొకేషన్స్ లో సినిమాని షూట్ చేయబోతున్నారు. ఇప్పటికే జక్కన్న లొకేషన్ హంటింగ్ లో ఫుల్ బిజీ అయిపోయాడు. నిజానికి తనదైన విజన్ తో బాహుబలి, RRR సినిమాలు తీసి భారతీయ సినిమా స్థాయిని రాజమౌళి ఎంతగానో పెంచాడు. ఇప్పుడు మహేష్ బాబుతో తీయబోయే చిత్రంతో మరోసారి ఇండియన్ సినిమా స్థాయిని పెంచబోతున్నారు. RRR తో హాలీవుడ్ టెక్నీషియన్స్ ఆర్టిస్టులను అబ్బురపరిచిన ఇదే దర్శకుడు రేపు SSMB 29 తో హాలీవుడ్ కి ఇంకెంత దగ్గరవుతాడో చూడాలి. కొరియన్ యాక్టర్ డాన్ లీ అసలు ఇండియన్ సినిమా చేస్తున్నారా లేదా? మొన్నటి వరకు స్పిరిట్ సినిమాలో కనిపిస్తారని వచ్చిన రూమర్స్ ఇప్పుడు రూట్ మార్చుకున్నాయా? ప్రభాస్ మరో సినిమాకి డాన్ లీ పేరు ఎందుకు వినిపిస్తోంది? పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ ప్రెజెంట్ వరుసగా సినిమాలను ఓకే చేస్తూ బిజీ స్కెడ్యూల్స్ తో గ్యాప్ లేకుండా షూటింగ్స్ కి అటెండ్ అవుతున్నాడు. ఇప్పటికే ది రాజా సాబ్ వచ్చే సమ్మర్లో రిలీజ్ కి రెడీ అవుతోంది. ఈ సినిమాతో పాటు దర్శకుడు హను రాఘవపుడి డైరెక్షన్ లో ఫౌజీ అనే సినిమా కూడా స్టార్ట్ చేశాడు. ఇక దర్శకుడు సందీప్ రెడ్డి వంగ దర్శకత్వంలో స్పిరిట్ అనే సినిమాను కూడా లైన్ లో పెట్టాడు. స్పిరిట్ లో ప్రభాస్ కి పోటీ ఇచ్చేలా కొరియన్ స్టార్ డాన్ లీని తెస్తున్నాడని ఆ మధ్య రూమర్స్ రౌండ్స్ కొట్టాయి. అయితే అలా వచ్చిన ఏ రూమర్స్ కి సందీప్ రెడ్డి చెక్ పెట్టే ప్రయత్నం చేయలేదు. దీంతో డాన్ లీని సినిమాకు తీసుకుంటున్నారు అనే విషయం కన్ఫర్మ్ అయింది. అయితే తాజాగా ఇదే డాన్ లీ ప్రశాంత్ నీల్ ప్రభాస్ తో చేసే సలార్ 2లో కనిపిస్తాడని తాజాగా సరికొత్త రూమర్ మార్కెట్ లో సర్క్యులేట్ అవుతోంది. తాజాగా సలార్ 2 అనౌన్స్మెంట్ పై డాన్ లీ రెస్పాండ్ అయ్యాడు. తన ఇన్స్టాగ్రామ్ స్టోరీలో సలార్ 2 చిత్రానికి ఆల్ ది బెస్ట్ చెప్పాడు. దీంతో ఒక్కసారిగా డాన్ లీ సోషల్ మీడియాను షేక్ చేస్తున్నాడు. కొరియన్ యాక్టర్ స్పిరిట్ సినిమాతో ఇండియాలో దుమ్ము లేపుతాడని అందరూ అనుకుంటే ఇలా సలార్ 2 స్టోరీ పోస్ట్ తో రచ్చ చేయడం షురూ చేశాడు. డాన్ లీ పోస్ట్ షేరింగ్ ఇండియన్ సినిమాను మరో స్థాయికి తీసుకుపోతుందేమో చూడాలి. టాలీవుడ్ ప్రొడక్షన్ హౌస్ లకి తెలుగు హీరోల కాల్ షీట్స్ దొరకడం లేదా? ఫీల్ గుడ్ సినిమాలు, సోల్ ఉన్న స్టోరీస్ అన్ని మలయాళ హీరోస్కే ఎందుకు వెళ్తున్నాయి?
తాజాగా దుల్కర్ మరో 2 తెలుగు సినిమాలకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడా? నిర్మాతలకు టాలీవుడ్ హీరోల కాల్ షీట్స్ అస్సలు దొరకడం లేదు. అలాగని ఏ హీరోతో పడితే ఆ హీరోతో సినిమా చేసే స్థితిలో నిర్మాతలు లేరు. కొన్ని ప్రొడక్షన్ హౌస్లైతే ఏళ్ల తరబడి హీరోల డేట్స్ కోసం వెయిట్ చేస్తున్నాయి. ఇంకొన్ని ప్రొడక్షన్లు తెలుగులో ఎంతో కొంత మార్కెట్ ఉన్న బయటి హీరోలతో సినిమాలకు ఆసక్తి చూపుతున్నాయి. జై హనుమాన్ కు రిషబ్ శెట్టిని హనుమాన్ గా తీసుకోవడంలో ఇదే ఆసక్తి కనిపించింది. లక్కీ భాస్కర్ తో హిట్ కొట్టిన దుల్కర్ సల్మాన్ ను గత కొంతకాలంగా వైజయంతి మూవీస్ పనిగట్టుకుని మరీ ఎంకరేజ్ చేస్తూ వస్తోంది. మహానటి సీతారామన్తో దుల్కర్ తెలుగు ఆడియన్స్ కు దగ్గరయ్యాడు. ఆ రేపోతోనే కల్కిలో వచ్చినటువంటి పాత్ర చిన్నదే అయినా నటించాడు. లక్కీ భాస్కర్ తో డైరెక్ట్ తెలుగు సినిమా చేసి నేను తెలుగు నటున్నే అని ప్రూవ్ చేసుకున్నాడు. తెలుగు నిర్మాతలకు లక్కీ హీరోగా నిలిచిపోయాడు. తాజాగా రాణా దగ్గుబాటి, భాగ్యశ్రీలతో కాంతా అనే పాన్ ఇండియా పిక్చర్ చేస్తున్నాడు. ఇది కాకుండా మరో 2 తెలుగు సినిమాలను గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్టుగా తెలుస్తోంది. ఇక్కడ టాప్ హీరోల కాల్ షీట్స్ దొరకని పలు బడా ప్రొడక్షన్లు లక్కీ హీరోగా పిలిపించుకుంటున్న దుల్కర్ ను పనిగట్టుకుని మరీ మంచి స్టోరీస్ తో ఇంప్రెస్ చేసి తమ సినిమాలు ఓకే చేయించుకుంటున్నారు. ఇక్కడ దుల్కర్ కు అటు మలయాళం ఇటు తెలుగు 2 మార్కెట్లు ఉండడంతో సేలబిలిటీని కనిపించి అడిగిన రెమ్యూనరేషన్ ఇచ్చి ఓకే చేయించుకుంటున్నారు. పుష్ప 2 ఆల్బమ్ ఇచ్చింది దేవిశ్రీ ప్రసాద్. ఈ విషయం మనందరికీ తెలుసు. అయితే తమన్ పేరు ఎందుకు సీన్ లోకి వచ్చింది? ఓ ఈవెంట్ లో పుష్ప 2 కోసం వెళ్లాలని తమన్ ఎందుకన్నాడు? అసలు పుష్ప 2 ప్రాజెక్ట్ లో తమన్ రోల్ ఏంటి? పుష్ప సినిమా పబ్లిక్ లోకి వెళ్లడంలో సాంగ్స్ కీలకంగా వ్యవహరించాయి. ఆ మాటకొస్తే హిందీ బెల్ట్ కు ముందుగా సినిమాలోని సాంగ్సే ఇంజెక్ట్ అయ్యాయి. ఆ తర్వాతనే పుష్పరాజ్ యాటిట్యూడ్ నచ్చింది. అందుకని సెకండ్ పార్ట్ విషయంలోనూ సుకుమార్ అండ్ టీం ఆల్బమ్ పై పెద్ద కసరత్తే చేస్తున్నారు. ఎన్నో వెర్షన్స్ తర్వాతనే శ్రీలీలతో చేస్తున్న ఐటెం సాంగ్ ఓకే అయిందట. అయితే ఈ ఓవరాల్ ఎపిసోడ్ లో డిఎస్పీ ట్యూన్స్ పరంగా టాక్ ఆఫ్ ది ఇండియన్ సినిమా అయిపోయాడు. గత కొన్ని రోజులుగా పుష్ప 2 ప్రాజెక్ట్ మ్యాటర్ లో దేవిశ్రీతో పాటు తమన్ పేరు కూడా ఎందుకో బాగా వైరల్ అవుతోంది. అసలు ఏ రకంగానూ తమన్ కు సంబంధం లేదు. అలాంటిది తమన్ పేరు పదే పదే లైమ్ లైట్ లోకి వస్తూ ఉండడంతో ఆర్ఆర్ మ్యాటర్ లో సుకుమార్ తమన్ హెల్ప్ తీసుకున్నాడనే ప్రచారం గట్టిగా నడుస్తోంది. తాజాగా ఒక మ్యూజిక్ కన్సర్ట్ లో పాల్గొన్న తమన్ ఈ అంశంపై స్పష్టత ఇస్తూ నా కోసం పుష్ప 2 వేచి చూస్తోంది అని కామెంట్ చేశాడు. దీంతో తమన్ రోల్ పుష్ప 2లో ఏంటనే దానిపై మైత్రి మేకర్స్ ఒక అనౌన్స్మెంట్ ఇస్తే బాగుంటుందని కామెంట్ చేస్తున్నారు. పుష్ప 2 బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ గురించి నడుస్తున్న ప్రచారంలో నిజముందనే టాక్ గట్టిగా వినిపిస్తోంది. పుష్ప 2కు వర్క్ చేసే అవకాశం ఇచ్చినందుకు తమను ఒక ఈవెంట్ లో పుష్ప కోసం వెళ్లాలి అన్నట్టు క్లారిటీ ఇచ్చాడు. ఈ వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఈ వీడియో చూపిస్తూ పుష్ప 2కి తమన్ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ అందిస్తున్నాడని కన్ఫర్మ్ చేసేస్తున్నారు. దేవిశ్రీ ప్రసాద్ ని కేవలం సాంగ్స్ కి మాత్రమే పరిమితం చేసి బ్యాక్గ్రౌండ్ స్కోర్ కోసం తమన్ కి సుకుమార్ అవకాశం ఇచ్చారని అంటున్నారు. దేవిశ్రీ ప్రసాద్ అందించిన బ్యాక్గ్రౌండ్ స్కోర్ విషయంలో సుకుమార్ సంతృప్తిగా లేకనే తమన్ ని సీన్ లోకి తీసుకున్నారనే ప్రచారం నడుస్తోంది. అసలు తమన్ రోల్ ఏంటి అనే దానిపై క్లారిటీ వచ్చేస్తే దేవిశ్రీపై ట్రోలింగ్ ఆగిపోతుంది. లేదంటే డ్యామేజ్ మరింతగా పెరుగుతుంది. అప్కమింగ్ ప్రెస్టీజియస్ ఫిల్మ్స్ కి బల్క్ బుకింగ్స్ తప్పవంటారా? టాప్ హీరోస్ చేసే బడా బడ్జెట్ ఫిల్మ్స్ కార్పొరేట్ బుకింగ్స్ కోసం తహతహలాడుతున్నాయా? బాలీవుడ్ ఫార్మాట్ ని తెలుగు, తమిళ పరిశ్రమ ఎందుకు ఫాలో కావాల్సి వస్తోంది? అప్కమింగ్ చిత్రాల్లో గేమ్ చేంజర్, పుష్ప 2లు మనకు కనిపిస్తున్నాయి. ఈ 2 700 కోట్ల రూపాయల బడ్జెట్ తో తెరకెక్కాయి. అందులో పుష్ప 2కు మంచి క్రేజ్ ఉంది. ఓపెనింగ్స్ మ్యాటర్ లో మేకర్స్ పెద్దగా ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. కాకపోతే పెట్టిన బడ్జెట్ ఫిగర్ పెద్దది కావడంతో నేషనల్ వైడ్ కొన్ని చోట్ల బల్క్ బుకింగ్ చేస్తే ఎలా ఉంటుందనే ఆలోచన నార్త్ బయర్లకు ఇప్పటికే వచ్చేసింది. దాన్ని మైత్రి మేకర్స్ యాక్సెప్ట్ చేస్తే ఓపెనింగ్స్ పరంగా 450 కోట్ల పుష్ప 2ను బయటపడేయొచ్చనే అభిప్రాయంతో ఉన్నారు. ఇక గేమ్ చేంజర్ కు 250 కోట్లకు పైగానే ఖర్చు పెట్టేశారు. దిల్ రాజు ఈ సినిమాతో పెద్ద రిస్కే చేస్తున్నాడు. అయితే చెర్రీకి RRR తో వచ్చిన సూపర్ హీరోయిజం తన ఫిల్మ్ కు మంచి ఓపెనింగ్స్ తెస్తుందని శంకర్ నమ్ముతున్నాడు. ఏ రకంగా చూసినా గేమ్ చేంజర్ కు కార్పొరేట్ బుకింగ్స్ అయితే చేయాల్సిన అవసరం లేదు. బడ్జెట్ పెద్ద మొత్తం కాకపోవడంతో ఒడ్డున పడిపోతామనే ధీమాతో ఇటు దిల్ రాజు కూడా కనిపిస్తున్నాడు. టీజర్ ఇచ్చిన ఎనర్జీ మెగా కాంపౌండ్ లో ధైర్యాన్ని నింపింది. బాలీవుడ్ కార్పొరేట్ బుకింగ్ కల్చర్ ఫార్మాట్ ను తెలుగు, తమిళ చిత్రాలు ఫాలో కావడానికి భారీ పెట్టుబడులు, ఇమ్మీడియట్ రికవరీ అని ప్రత్యేకించి చెప్పనక్కర్లేదు. ఇక్కడ మన మేకర్స్ ఆ స్థాయిలో బడ్జెట్ సినిమాకు కేటాయించినప్పుడు అందుకు తగ్గట్టుగానే ప్రమోషన్ కు స్పెషల్ బడ్జెట్ కేటాయించాల్సి ఉంటుంది. టికెట్ బుకింగ్ యాప్స్ లో ఇంట్రెస్ట్లు సదరు సినిమాపై ఒక రేంజ్ లో ఉంటున్నాయి. తీరా సినిమాకు తెగాల్సిన టికెట్లు తెగడం లేదు. దేవర 2 పార్ట్ల బడ్జెట్ 300 కోట్లు కారణంగా సెకండ్ పార్ట్ వరకు ఆగకుండా ఫస్ట్ పార్ట్ లోనే మొత్తం లాగేయాలని నిర్మాతలు చూశారు. అనుకున్నట్టుగానే వసూలు చేసేశారు. దీనికోసమని బల్క్ బుకింగ్ కోసమని కొన్ని సంస్థలను కన్సల్ట్ అవ్వొచ్చని తెలుస్తోంది.